సో ఇంకా ముసాషి అండ్ జోటరో దారిలో వెళ్తుండగా ముసాషి అయితే జోటరోని నువ్వు ఇందాక నాతో అస్సలు కలవననేలాగా చెప్పావు కదా, మరి ఎందుకు నాతో పాటు వస్తున్నావు అని అడుగుతాడు. దానికి జోటరో, మనం హుసైన్ కి వెళ్లే టైంలో ఇద్దరం స్ట్రాంగ్ అవుతామని మీరు చెప్పారు. సో ఫస్ట్ టైం మీరేంటంటే ఇన్షువిన్ తో ఓడిపోయి అక్కడి నుంచి పారిపోయినా సరే మళ్ళీ తిరిగి వచ్చి ఇన్షువిన్ ని డిఫీట్ చేస్తారన్న విషయం నాకు తెలుసు అని చెప్తాడు. ముసాషి అని చెప్తాడు. ఇంకా తర్వాత వాళ్ళైతే యాగ్యూ టెరిటరీలోకి అయితే వెళ్తారు. ఇంకా ముసాషి అండ్ జోటరో ఇద్దరు మేము స్ట్రాంగ్ అవుతామని చెప్తారు. ఇంకా జోటరో ఏమో ముసాషి పైకి ఎక్కేస్తుంటాడు అనమాట. సో ముసాషి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఇంకోవైపు యాగ్యూలో ఒకతను క్లీన్ చేస్తుండగా అక్కడికి ఓట్స్ వచ్చి మీకు ఒక లెటర్ వచ్చింది అని ఇవ్వబోతుంది. కాకపోతే ఆ వ్యక్తి యాక్చువల్లీ మా మాస్టర్ ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి డోజోకి వెళ్ళాడని చెప్పేసరికి ఓట్స్ అయితే సరే నేను అక్కడికి వెళ్తా అని చెప్తుంది. ఇంకా ఆ వ్యక్తి ఏమో ఓట్స్ అందాన్ని చూసి మైమర్చిపోతాడు. ఇంకా అప్పుడే ఓట్స్ మీరు యాగ్యూ దగ్గర పనిచేస్తున్నారు, ఇంత డిఫెన్స్లెస్ గా ఉండకూడదని చెప్పి చమత్కారంగా ఒక ట్రిక్ చేస్తుంది. ఇంకా వ్యక్తి ఏమో దీని గురించి మాస్టర్ కి అస్సలు చెప్పొద్దు అని చెప్తాడు. ఇంకోవైపు డోజోలో అయితే యాగ్యూ స్వాడ్ తో ప్రాక్టీస్ చేస్తుండగా ఓట్స్ అక్కడికి వచ్చి, అయినా మీరు ఒక మాస్టర్ స్వాట్స్ మ్యాన్ కదా, అయినా ఇంత కష్టపడి ట్రైనింగ్ తీసుకోవాలా, మిమ్మల్ని ఈ వయసులో కూడా ఇంత కష్టపడడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈవెన్ మీ కొడుకు కూడా ఈడలో షోగన్స్ కి స్వాట్స్మెన్షిప్ నేర్పిస్తున్నాడు అని చెప్తుంది. ఇంకా యాగ్యూ ఏదో రాసుకుంటూ, అయినా పర్ఫెక్షన్ అనేది ఎక్కడా ఉండదు, రోజు ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలంతే. అయినా ఓట్స్ డోజోకి ఎవరో ఊరికే రారు కదా, ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ఓట్స్ అయితే మీ మనవడైన హియోగోనోస్ కే రాసిన లెటర్ ని మీకోసం తెచ్చాను అని చెప్పేసరికి యాగ్యూ అయితే సడన్ గా లేచి ఆ స్వాడ్ కవర్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే పీసులు గా కట్ చేస్తాడు. ఇంకా ఆ లెటర్స్ పడుతుండేవి కూడా స్పీడ్ గా పట్టుకుంటేస్తాడు. ఇంకా దీన్ని చూస్తున్న ఓట్స్ అయితే కరెంట్ షాక్. ఇంకా తర్వాత హియోగోనోస్ కే అక్కడికి వస్తున్నాడు అన్న విషయం లెటర్ లో రాసుంటుంది, ఆర్ అట్లీస్ట్ ఈ ప్యానల్ బట్టి చూస్తే అదే అనిపిస్తుంది. అండ్ ఈ విషయం కొంతమంది యాగ్యూ డిసైపుల్స్ కి కూడా తెలిసిపోయి వాళ్ళైతే చాలా సంతోషపడుతూ ఓట్సుతో అయితే ఈ యాగ్యూ స్వాట్స్ పైన ఎంత పట్టు సాధించినా సరే వాళ్ళ మనవడి పైన గ్యారంటీగా ఎక్కువగానే ప్రేమ ఉంది, సో అందుకని అప్పటి నుంచి ఆ లెటర్స్ ని చూస్తూనే ఉన్నాడు అని చెప్తాడు. ఇంకా ఓట్స్ ఏమో ఇందాక జరిగిన ఇన్సిడెంట్ ని తలుచుకొని మరి ఇంత ప్రేమ అంటుంది. ఇంకిదేలా ఉండగా ఇంకోవైపు షోడా అనే వ్యక్తి వాళ్ళ డిసైపుల్స్ తో ఫైట్ చేస్తూ, అయినా మీరేంట్రా ఇంత వీక్ గా ఉన్నారు, మరి స్వాడ్ పైన డిపెండ్ అవ్వకూడదు, కాస్త గట్స్ కూడా కావాలి, ధైర్యంతో రండి అని పదే పదే చెప్తుంటాడు. ఇంకా వాళ్ళతో యూకీ క్లాన్ ఆఫ్ ఎటిజన్ కి చీఫ్ రిటైనర్ అయిన హోండా అనే వ్యక్తి ఇదంతా చూస్తూ, అయినా మీరు వాళ్ళతో చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు, ప్రాపర్ డిసిప్లిన్ లేకపోతే యాగ్యూలో ఎవ్వరికి ఇక్కడ చోటు లేదు అని చెప్తాడు. ఇంకా షోడా ఏమో ఇక్కడ ఉండాలని పట్టుదలుంటే చాలు ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి అని చెప్తుంటాడు. దానికి హోండా, హా అవును అది కూడా కరెక్టే, అండ్ అలానే ఈ వ్యక్తిని గమనించు, ఇతని పేరు మురాటా, ఇతని స్వాడ్ ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు, అండ్ అలానే మన గుర్రాల్ని కూడా బాగా చూసుకుంటున్నాడు, అండ్ అతన్ని మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు. కానీ షోడా అయితే దానికి ఒప్పుకోడు, ఎందుకనే తర్వాత తెలుస్తుంది. ఇంకా తర్వాత హోండా అలానే ఇద్దరిని చూస్తాడు. ఒకడు చీఫ్ ఫుట్ సోల్జర్ అయిన డెబుచి మగోబే, ఇంకొకతను బుక్ కీపర్ అయిన కిమురా సుకేకురో. అండ్ వాళ్ళ టాలెంట్స్ ని చూసి హోండా వాళ్ళందరినీ మా ఫీఫ్ లో జాయిన్ చేయమని అడుగుతాడు. కానీ షోడా అయితే అది అవ్వదమ్మా, ఎందుకంటే నువ్వు ఇందాక చూపించిండే ముగ్గురు మనుషులు అండ్ నేనంతా యాగ్యూకి సీనియర్ డిసైపల్స్, అండ్ అలానే ఈ కొండల ప్రాంతాల మధ్యలో ఉండే ఈ డోజో నుంచి చాలా మంది బెస్ట్ స్వాట్స్ మెన్ వస్తుంటారు, అండ్ మేము ఇంకా ఇలానే చాలా మందిని క్రియేట్ చేస్తాము అని చెప్తాడు. దానికి హోండా అయితే మీలో ఒక్కరిని నాతో పాటు పంపించు, నీకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పినా సరే షోడా అయితే ఒప్పుకోడు. అండ్ తర్వాత షోడా అయితే హియోగోనోస్ కి తిరిగి వస్తున్నాడు మిగతా సీనియర్ డిసైపుల్స్ కి చెప్పేసరికి వాళ్ళైతే అతను హీగోలో చాలా ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి గ్యారంటీగా స్ట్రాంగ్ అయి ఉంటాడు, అండ్ మేము కూడా అలానే చాలా స్ట్రాంగ్ అయ్యాము, అతని చేతిలో అస్సలు ఓడిపోము. అండ్ మన మాస్టర్ కి ఎంతమంది మనవలు ఉన్నా గానీ హియోగోనోస్ కొనే చూస్ చేసుకున్నారంటే అతన్ని తక్కువ అంచనా వేయకూడదు. యాగ్యూ తర్వాత నెక్స్ట్ వారసుడు హియోగోనోస్కేనే కాబట్టి అతనికి షిన్కాగే అనే స్టైల్ ని గ్యారంటీగా పాస్ చేస్తారు అని మాట్లాడుకుంటారు. ఇంకోవైపు ముసాషి అండ్ జొటోరో యాగ్యూ దగ్గరకు అయితే చేరిపోతారు, అండ్ లోపలికి ఎలా వెళ్ళాలి అని ప్లాన్ కూడా వేస్తుంటారు. ఇంకా జొటోరోకేమో ముసాషి ఫేస్ అని చూసే ఈసారి కూడా ఏదో చేయబోతున్నాడు అని అనిపిస్తుంది. అండ్ జొటోరో అనుకుంది కరెక్టే, ముసాషి అయితే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ అయిన యాగ్యూని ఓడించాలి. అయినా ఇది వినగానే నువ్వెందుకు మొహం అలా పెట్టావు, ఏంటి అంత భయమా, ఇలా చెప్తే అందరూ నన్ను పిచ్చోడు అనుకొని నవ్వుతారా అని అడుగుతాడు. దానికి జొటోరో హా అవును అని చెప్తారు. దానికి ముసాషి లేదు, హెవెన్స్ వోంట్ బి లాఫింగ్ అని చెప్తాడు. ఇంకోవైపు యాగ్యూ మనవడైన హియోగోనోస్కే ఇద్దరితో కలిసి యాగ్యూకి వస్తాడు, అండ్ అతనికి యాగ్యూ అట్మాస్ఫియర్ అయితే భలే నచ్చేస్తుంది. ఇంకోవైపు ముసాషి అయితే యాగ్యూ ఈ మార్షల్ ఆర్ట్స్ కి భలే ఫేమస్, ఈవెన్ టొకుగావా షొగునోటే కూడా దీనికి సాయం అందిస్తుంటాడు. అండ్ ఈ స్కూల్ బిల్డింగ్ భలే ఉంది. అయినా ఇక్కడ మెయిన్ పాయింట్ అది కాదు, నేను మాస్టర్ యాగ్యూ ఎలాగైనా కలవాలి, ఈసారి మాత్రం కాస్త తుత్తరిని తగ్గించుకొని మంచి ప్లాన్ వేసుకోవాలి, అండ్ యాగ్యూ నిన్ను ఓడించడానికి వస్తున్నా అని అనుకో జొటరో వెళ్ళో లాడ్జ్ ఎదుగుదాము, ఎలాగో ఇద్దరికి ఆకలి కూడా విపరీతంగా వేస్తుంది. అండ్ జొటరో నువ్వు విషయాన్ని గమనించావా, ఈ టెరిటరీలో ఎక్కువగా చెట్లు ఉన్నాయి, ఆ చెట్లు కూడా చాలా పాతవి, అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే చాలా సంవత్సరాలుగా ఇక్కడ అసలు యుద్ధం అనేది జరగట్లేదని. ఈవెన్ ఒసాకా అండ్ ఒవారి ప్లేస్ అంత దూరం కూడా కాదు, కానీ ఈ కొండల ప్రాంతాల మధ్యలో ఉండే ఈ చిన్న విలేజ్ కి మాత్రం ఎవరు రాలేదు, అక్కడ ఉన్నంత వైలెన్స్ అండ్ బ్లడ్ షెడ్ ఇక్కడ ఏ మాత్రం కనిపించట్లేదు, యాగ్యూ గొప్పతనమే అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే జొటరోకి చాలా టైర్డ్ గా ఉండేసరికి తనని ఎత్తుకుంటాడు, అండ్ జొటరో నుంచి చాలా దారుణంగా వాసన వస్తుండేసరికి స్నానం చేయించాలని అనుకోని మంచి ప్లేస్ ని ఎదుగుతుంటాడు. ఇంకోవైపు హియోగో
హియోగోనోస్కే స్నానం చేస్తుండగా అతనితో పాటు వచ్చిండే ఇద్దరు అయినా సరిగ్గా ఇక్కడే స్నానం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో, ఇంటికి తొందరగా వెళ్ళాలనిపించలేదా అని మాట్లాడుకుంటుండేసరికి హియోగోనోస్కే అయితే నేను స్నానం చేసుకుంటూ నేను ఈ ప్లేస్ కి వచ్చే 3 సంవత్సరాలు అయింది, క్యాజల్ గేట్ లోపలికి వెళ్లే కంటే ముందే చాలా శుభ్రంగా ఉండాలి అని చెప్తాడు. ఇంకోవైపు యాగ్యూ ఒక ఫ్లవర్ ని పట్టుకొని ఉంటాడు అండ్ అప్పుడే అక్కడికి ఓట్స్ వచ్చి మీరు హియోగోనోస్కే కోసం ఎదురు చూస్తున్నారని అర్థమవుతుంది, అయినా ఆ పువ్వును పట్టుకొని ఏం చేస్తున్నారు, మిమ్మల్ని చూస్తూనే నాకు నవ్వు వస్తుంది అని చెప్తుంటుంది. ఇంకా యాగ్యూ ఏమో నేను కాసేపు నా మనవడు గురించి సోది చెప్తా విను, అతను చాలా స్ట్రాంగ్, చిన్నప్పటి నుంచి అతన్ని చూసినప్పుడల్లా నన్ను అతనిలో చూసుకునేవాడిని, మా ఇద్దరికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అండ్ ఈ విషయాన్ని బయట ఎక్కడ చెప్పొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత షోడా ఆ చోటుకు వచ్చి బయట నుంచే మాస్టర్ ని పిలిచేసరికి మాస్టర్ అయితే ఆ డోర్ ని తెచ్చుకొని అతనితో డీల్ చేసావా అని అడుగుతాడు. దానికి షోడా హా అవును మీరు చెప్పినట్లుగానే చేశాను, కానీ ఆ డెన్సిచిరో మాత్రం మొండోడు అస్సలు వదిలిపెట్టట్లేదు, వెళ్ళిపోమని ఎంత చెప్పినా గానీ వినకోకుండా రోజు మా అందరిని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఎంత అడిగినా గానీ రీజన్ చెప్పట్లేదు, జస్ట్ మిమ్మల్ని కలవాలని మాత్రమే చెప్తున్నాడు అని అంటాడు. దానికి యాగ్యూ సర్లే పోనీ మ్యూనరో ఏమో ఈడోలో ఉన్నాడు, హియోగో ఏమో హీగోలో ఉన్నారు, ఇంకా మిగతా వాళ్ళు అసలు చుట్టుపక్కల లేరు, దాని గురించి డెన్సిచిరోకి చెప్పినా గానీ అసలు పట్టించుకోవట్లేదు అండ్ అతని గురించే ఈవెన్ ఓట్సీకి కూడా యాగ్యూ చెప్తాడు. ఇంకా అప్పుడే షోడా నేను అతనికి ఒక గుణపాఠం నేర్పించాలేమో అని అంటాడు. దానికి యాగ్యూ ఏం అవసరం లేదు, అలా చేస్తే అనవసరంగా ఈ పగలు ప్రతీకారాలు అన్ని పుట్టుకొస్తాయి అంటే నువ్వు అతనితో పోరాడాలని చాలా ఎదురు చూస్తున్నావు నాకు తెలుసు, కానీ ఈసారికి ఓట్స్ బ్యూటీ మీదే మొత్తం భారం వేసేద్దాము అని చెప్తాడు. ఇంకా తర్వాత యాగ్యూ ఓట్స్ ను రెడీ చేస్తూ అయినా ఇంతకు ముందు మన ఇద్దరం మాట్లాడుకుంది షోడా విన్నాడా ఏంటి అని అడుగుతాడు. దానికి ఓట్స్ లేదు అని చెప్పి అలానే కన్నీలను కారుస్తూ అటువైపు తిరుగుతుంది అంట. వెంటనే యాగ్యూ వైపుకి తిరిగి నేను అనవసరంగా ఏడుస్తున్నాను మీకు అనిపించచ్చు, నాకు హియోగోనోస్కి తలుచుకుంటే కాస్త ఈర్షగా ఉంది, ఎందుకంటే అతనికంటూ ఓ ఇల్లు ఉంది, ఓ తాత అతని కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్తుండేసరికి యాగ్యూ ఓట్స్ ని ఓదార్స్తూ నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్తాడు. ఇంకోవైపు ముసాషి అండ్ జొటరో స్నానం చేస్తూ ఈ స్నానాలు చేయడమే మనకు పెద్దగా పడవబ్బా అని మాట్లాడుకుంటుంటారు. ఇంకా అప్పుడే ఒక వ్యక్తి హియోగోనోస్కి అదే వేడి నీళ్ళ లోపలికి దిగుతాడు అంటే ఇంకా అలానే కాసేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా అప్పుడే జొటరో మాస్టర్ మీరు స్నానం చేసింది అయిపోయిందా అని అడుగుతాడు. దానికి ముసాషి ఆల్మోస్ట్ అయిపోయింది, అయినా నువ్వు సరిగ్గా చేసావు కదా, మళ్ళీ వాసన వస్తే లోపలికి కూడా ఎవరు రానిరు అని చెప్తాడు. దానికి జొటారో కూడా సేమ్ డైలాగ్ రిపీట్ చేస్తాడు. ఇంకా తర్వాత హియోగోనోస్కే నీకు కూడా స్నానం చేయడం అంటే నచ్చదా అని అడుగుతాడు. దానికి ముసాషి హా అని చెప్తాడు. ఇవన్ నాకు కూడా నచ్చదు అని హియోగోనోస్కే చెప్తాడు. జొటారో ఏమో వాళ్ళ బాత్ టబ్ లోపలికి దిగుతాడు అంటే నీళ్లు చాలా వేడిగా ఉండేసరికి అయినా ఎలా కూర్చున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి పోతాడు. ఇంకా ముసాషి ఏమో అక్కడే ఉండేసరికి హియోగోనోస్కే అయితే అతన్ని డిసైపుల్ అని అడుగుతాడు. దానికి ముసాషి అలాగే అనుకో అని చెప్తాడు. దానికి హియోగోనోస్కే అయినా నువ్వు స్నానం చేయడం ఎందుకు ఇష్టపడవో నేను గెస్ చేయను, ఎందుకంటే నీ యాటిట్యూడ్ వల్ల నువ్వు రోజు ఎలా క్యారీ చేస్తావో దాని వల్ల అటాక్ చేయడానికి ప్రతి మూమెంట్ ప్రిపేర్ అవుతుంటావు, లైక్ ఒక పిల్లిలాగా. స్నానం చేస్తే మనం క్లీన్ గా అవుతాం కరెక్టే, కానీ దాంతో పాటు అంత అటెన్షన్ కూడా పెద్దగా ఉండదు కాబట్టి నువ్వు స్నానం చేయడం అంతగా ఇష్టపడవు అని చెప్పేసరికి ముసాషి అయితే షాక్ అయిపోతాడు. ఇంకా హియోగోనోస్కి ఏమో నువ్వు నేను ఆల్మోస్ట్ సిమిలరే అని చెప్తాడు. ఇంకోవైపు ఓట్స్ గుర్రం పైన ఓ రౌండ్ ఇస్తుండగా జనాలంతా ఓట్స్ ని చూస్తుంటారు. సో ఓట్స్ కూడా హాయ్ అని వాళ్ళని పలకరిస్తుంటుంది. ఇంకా అప్పుడే జొటారో అదే దారిలో వెళ్తుంటాడు, తన చేతిలో వుడెన్ స్వాడ్ కూడా ఉంటుంది. సో అప్పుడు ఇద్దరు అతని దగ్గరికి వచ్చి నువ్వు ఎవరు అని మొత్తం డీటెయిల్స్ అడుగుతారు. దానికి జొటారో నా పేరు జొటారో, నేను మా మాస్టర్ తో పాటు వటాయాలో ఉంటున్నాను అని చెప్పేసరికి వాళ్ళు ఓట్సుకి అది ఎక్కడుందో చూపిమని అడుగుతారు. దానికి జొటారో అయితే నేను చూపిస్తాను, కానీ నేను ఎంట్రన్స్ దగ్గరికి మాత్రమే వస్తాను, ఆ తర్వాత నేను ఆడుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఓట్సును అక్కడికి తీసుకెళ్తాడు. కానీ ఈసారి కూడా మళ్ళీ మట్టిగా అయ్యేసరికి నదిలో వెళ్లి స్నానం చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఓట్సు ఏమో అతన్ని చూస్తుంటే నాకు టాకేజన్ గుర్తొస్తున్నాడు అని అనుకుంటుంది. ఇంకా తర్వాత ఓట్సు ఆ లాడ్జ్ లోపలికి వెళ్ళి డెన్సిచిరోని కలిసి ఆ ఫ్లవర్ అండ్ ఒక లెటర్ ని ఇచ్చి యాగ్యూ ఇది కూడా చెప్పమని చెప్పాడు. నేను మీకు టీ ఇద్దాం అనుకున్నా, కానీ మా ఇంట్లో చాలా గందరగోళంగా ఉండిండే అంటే డెన్సిచిరో లాంటోళ్ళ ముందు జోకర్లు కాకూడదు అనుకున్నాము, సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇస్తామని చెప్పమని చెప్పాడు అని అంటుంది. దానికి డెన్సిచిరో నేనేమి టీ కోసం రాలేదు, నేను ఒక స్వార్ట్స్ మ్యాన్ అని గట్టిగా అరిచేసరికి ఓట్సు అయితే ఆయన వారియర్ అయినా సరే ఇప్పుడు ముసలాయిడ్ అయిపోయాడు కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి భరించాల్సి వస్తుంది, ఈవెన్ ఈ మధ్య అతను ఎక్కువ తినట్లేదు కూడా అని చెప్తుంది. దానికి డెన్సిచిరో నేను ఇంతకు ముందు కలిసింటే అతను కానీ మెసెంజర్ గా వచ్చింటే ఎలాగైనా ఫోర్స్ చేసి యాగ్యూతో కలిపించేలాగా చేయమని అడిగేవాడిని, కానీ ఒక వారియర్ కి ఇలాంటి అందమైన అమ్మాయిలు వచ్చినప్పుడు కాస్త సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అని అనుకో, సర్లే నేను మళ్ళీ తిరిగి వస్తా అని చెప్పి ఆ ఫ్లవర్ ని పట్టుకొని ఉంటాడు. ఇంకా ఓట్స్ ఏమో ఆ ఫ్లవర్ ని మీకు మా మాస్టర్ గిఫ్ట్ కి ఇచ్చాడు అని చెప్తుంది. దానికి డెన్సిచిరో అయినా నాలంటోడికి పూలు ఇద్దామని ఎలా అనుకున్నారు అని చెప్పేసరికి ఓట్స్ అయితే సర్లే పోనీ నేను తీసుకెళ్తా అని చెప్పి ఆ పువ్వుని అక్కడే పనిచేస్తున్న ఒక అమ్మాయికి ఇచ్చేస్తుంది. ఇంకా ఆ అమ్మాయి కూడా ఈ పూలాగే ఆ అమ్మాయి కూడా భలే ఉంది, తను క్యాజల్ నుంచి వచ్చి ఉండాలి అనుకుంటూనే టీని పట్టుకొని ఒక రూమ్ లోపలికి వెళ్తుంది. అండ్ అక్కడే మియామోటో ముసాషి ఉంటాడు. సో తను ఈ ఊర్లో చాలా మంది బలవంతులు ఉన్నారు, కనీసం నేను అతని పేరునైనా అడిగి ఉండాల్సి ఉంది అని అనుకుంటాడు. ఇంకోవైపు యాగ్యూ ప్రెజెన్స్ లో మురాటా అండ్ యోజో ఫైట్ జరుగుతుంది అండ్ యోజో దాంట్లో గెలిచేస్తాడు. అండ్ అప్పుడే అక్కడికి హియోగోనోస్కే వచ్చి నువ్వు చాలా స్ట్రాంగ్ అయ్యావు యోజో అని చెప్పేసరికి అక్కడ ఉండే వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా యాగ్యూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా హియోగోనోస్కే కూడా తాత నేను వచ్చేసాను అని గట్టిగా అరిచేసరికి మిగతా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అతన్ని బాగా వెల్కమ్ చేస్తారు.
చెప్తారు. ఇంకా తర్వాత యోజో అయితే రా ఒక మ్యాచ్ ఆడదామని హియోగోనస్కునే పిలుస్తాడు. అండ్ తనతో పాటు మిగతా డిసైపుల్స్ కూడా మేం ఫస్ట్ అని చెప్తుంటారు. ఇంకా ఒక డిసైపుల్ అయితే హియోగోనస్కుని కాపాడడానికి చూస్తాడు, కానీ హియోగోనస్కే మాత్రం ఫైట్ చేయడానికి రెడీ అన్నట్లుగా చెప్తాడు. ఇంకా యాగ్యూ సర్లే ఈ మ్యాచ్ చూద్దాం అని అనుకుంటాడు. అండ్ ఇంకా అలా హియోగోనస్కే అండ్ యాజో ఫైటింగ్ పోజ్ ని పెడతారు. అండ్ యాగ్యూ అయితే హియోగోనస్కుని చూసి ఇతను చాలా కామ్ గా కంపోజ్డ్ గా ఉన్నాడు, ఇప్పుడు బాగా మెచ్యూరిటీ పెరిగింది అని అనుకుంటాడు. ఇంకా యాజో నేను 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న మూమెంట్ ఫైనల్లీ ఇప్పుడు దొరికింది అని అనుకుంటాడు. అండ్ హియోగోనస్కి కూడా చాలా కాన్సన్ట్రేట్ గానే ఉంటాడు. అండ్ అప్పుడే యాజో గట్టిగా అరుస్తూ ఫస్ట్ అటాక్ చేయబోతాడు. అండ్ హియోగోనస్కి కూడా బ్లడ్ థర్స్ట్ బానే ఉంటుంది. సో ఇంకోవైపు ముసాషికి టీ తీసుకొచ్చిన అమ్మాయిని ముసాషి అలానే చూస్తుండేసరికి ఆ అమ్మాయి అయితే నేను వెళ్ళి ఇంకా ఎక్కువ టీ తీసుకొస్తాను, మీరేం నన్ను అలా చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెళ్తుండగా ఆ అమ్మాయి దగ్గర ఉండే ఫ్లవర్ ని ముసాషి గమనించి ఇంతకీ ఏంటది అని అడిగేసరికి ఆ అమ్మాయి అయితే క్యాజల్ లో ఉండే ఒక అమ్మాయి దీన్ని నాకు ఇచ్చింది, మీకు ఫ్లవర్స్ అంటే ఇష్టమా అని అడుగుతుంది. దానికి ముసాషి హా అవును అని చెప్తాడు. దానికి అమ్మాయి ఓ అలాగా అయితే నేను వెళ్ళి ఒక వాస్ ని తీసుకొస్తా అని సో ఈ ఫ్లవర్ ని మీరే ఉంచుకోండి అని చెప్పి వెళ్తుంది. ఇంకా ముసాషి ఆ ఫ్లవర్ ని పట్టుకొని మాస్టర్ ఈనే చెప్పినట్లుగా నా జర్నీ ఇంకా చాలా ఉంది అని అనుకొని ఆ ఫ్లవర్ ని పట్టుకొని చాలా డీటెయిల్ గా చూస్తుంటాడు. ఇంకోవైపు ఆ అమ్మాయి అయితే మోస్ట్లీ అతను అంత చెడ్డవాడు కాదేమో అనుకొని వెజ్ ని తీసుకొచ్చి ముసాషికి ఇవ్వబోతుంది. అప్పుడు ముసాషి ఈ స్టెమ్ చాలా పెద్దగా ఉంది, కాసేపు పట్టుకో అని ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇంకా అమ్మాయి ఆ ఫ్లవర్ పట్టుకొని ఉండగా ముసాషి అయితే సడన్ గా ఆ స్టెమ్ ని కాస్త కట్ చేస్తాడు. సో ఇంకా అమ్మాయి భయపడిపోయి నరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ముసాషి స్టెమ్ ని పట్టుకొని మళ్ళీ దాన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా సాయంత్రం పూట అవుతుంది. ఇంకోవైపు హియోగోనస్కే సీనియర్ డిసైపుల్స్ అందరినీ చిత్త కొట్టేసింటాడు అనమాట. సో వాళ్ళు హియోగోనస్కే ఇంతకు ముందు కంటే చాలా స్ట్రాంగ్ అయ్యాడు, మనం ఎంత ట్రైనింగ్ తీసుకున్నా గానీ అతని లెవెల్ కి చేరుకోలేకపోతున్నాము, అతన్ని అస్సలు ఓడించలేకపోతున్నాము, అయినా యాగ్యూ లెగసీని అతను మెయింటైన్ చేయాలి కదా, ఆ రక్తం కూడా అతనిలోనే పారుతుంటుంది, సో నెక్స్ట్ వారసుడుగా అతనే ఉంటాడు అని చెప్తారు. ఇంకోవైపు యాగ్యూ అండ్ హియోగోనస్కే ఫ్రెష్ అప్ అయిన తర్వాత కొన్ని స్క్రోల్స్ ని తీసి హియోగోనస్కే యాగ్యూ షింకాకే స్టైల్ కి చెందిన మొత్తం సీక్రెట్స్ ని చెప్తాడు. అండ్ ఈ స్టైల్ అంత ఈజీ కూడా కాదు, దీంట్లో అంతే కష్టాలు కూడా ఉంటాయి. అండ్ దీన్ని యాగ్యూ హ్యాండ్ బ్రష్ తో ఫైనల్ గా రాస్తున్నప్పుడు అర్థమైపోతుంది. అండ్ ఈ కమిజుమి స్టైల్ నుంచి డిరైవ్ అయిన షింకాగే స్టైల్ యాగ్యూ దాదాపుగా ఓ 40 ఏళ్ళ నుంచి పాటిస్తున్నాడు. అండ్ అందువల్ల హెవెన్ అండ్ అర్త్ అప్రోచ్ మాస్టర్ కూడా చేయగలిగాడు. సో దీన్ని హియోగోనస్కి పాస్ చేస్తుండేసరికి హియోగోనస్కి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బో చేస్తూ తాతయ్య కమిజోమి చాలా పీస్ఫుల్ లైఫ్ గడిపాడు గదు అని అంటాడు. దానికి యాగ్యూ నీకెలా తెలుసు అనేసరికి హియోగోనస్కి అయితే మీ పక్కనే ఉన్నట్లు నాకు కనిపిస్తుంది అని చెప్తాడు. ఇంకా యాగ్యూ ఏమో ఫుల్ గా హ్యాపీ అనమాట. సో ఇంకా డ్రమ్స్ ని వాయిస్తూ అది కూడా రకరకాలుగా వాయిస్తూ తన హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు తమ్మను కూడా ఇలానే చేస్తుంటాడని బయట టాక్. సో ఇంకా ఈ సౌండ్ ని ఓట్స్ కూడా స్నానం చేస్తూ వింటుంటుంది. ఇంకోవైపు ముసాషి అయితే ఇంకా ఆ స్టెమ్ నే పట్టుకొని ఉంటాడు. తను కట్ చేసిండేది డిఫరెంట్ గా ఉంటుంది అండ్ క్యాజల్ లో కట్ చేసిండేది డిఫరెంట్ గా ఉండేసరికి దాన్ని డీప్ గా అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే జొటరో క్యాజల్ లోపలికి వచ్చేసింటాడు అనమాట. సో ఇంతకి ఎలా వచ్చాడు గేట్ కీపర్ కి నేను ఓట్సూరు తమ్ముడిని అని చెప్పిండాడు అనమాట. జొటరో ఓట్సు పేరుని సరిగ్గా చెప్పకపోయేసరికి గాడి ఇంకా అనుమానంతోనే జొటరోని చూస్తుంటాడు. దానికి ఓట్సు ఏం పర్లా ఇతను మావాడే అని చెప్తుంది. ఇంకా అప్పుడు షోడా అక్కడికి వచ్చి ఆ కుర్రోడు ఎవరో అని అడుగుతాడు. దానికి ఓట్సు తమ్ముడిని అని జొటరో చెప్తాడు. అయినా గానీ షోడా అస్సలు నమ్మడు. కరెక్ట్ గా అప్పుడే జొటరో మా మాస్టర్ ఈ మెసేజ్ ని మీకు డెలివర్ చేయమని చెప్పారు, ఈ లెటర్ తీసుకోండి అని చెప్తాడు. ఇంకా దీన్ని బట్టే అతను ఓట్సు తమ్ముడు కదన్న విషయం అతనికి అర్థమైపోతుంది. సో ఓట్సు సారీ అడుగుతుంది. ఇంకా అతనేమో నేను ఆ లెటర్ ని అస్సలు చదవను, మీ మాస్టర్ తన స్కిల్స్ ని ఇంకా డెవలప్ చేసుకుంటున్నాడు అనుకుంటా, అయినా లెటర్ లో పెద్దగా ఏముంటుంది, నేను డోజోకి వచ్చి యాగ్యూను చూస్తాను, మీ స్వార్ట్స్మెన్షిప్ ని బాగా అబ్జర్వ్ చేస్తాను, లేదా మీ దగ్గరే చేరిపోతాను, ఇలాంటి బోల్డ్ లెటర్స్ వస్తుంటాయి, అన్నిటిని మేమైతే అస్సలు పట్టించుకోము, సో సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. దానికి జొటరో మా మాస్టర్ అలా అస్సలు కాదు, మీరు గానీ ఈ లెటర్ ని చదవనంటే నేను ఇక్కడే కూర్చుంటాను నరికేసేయండి, ఎందుకంటే మా మాస్టర్ నన్ను నమ్మి ఒక టాస్క్ నాకు ఇచ్చాడు, అది కానీ కంప్లీట్ చేయకపోతే ఇంకా నేను ఇక్కడ ఏంటి ప్రయోజనం అని చెప్పేసరికి షోడా అయితే ఆ లెటర్ ని తీసుకుని ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు, లైఫ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అండ్ తర్వాత డోజో లోపలికి వెళ్ళి ఆ మెసేజ్ ఏంటా అని చూస్తాడు. అండ్ అప్పుడే అక్కడికి మురాటా వచ్చేసరికి మురాటాకి అయితే ఆ మెసేజ్ ని చూపిస్తాడు. అండ్ అదేంటో కాదు యాగ్యూ అండ్ ముసాషి కట్ చేసిండే స్టెమ్. సో దాన్ని చూసి వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇంకా జొటరో విషయానికి వస్తే తనైతే ఒక చోట కూర్చొని నాకు చాలా ఆకలిస్తుంది అన్నట్లుగా చెప్తుంటాడు. ఇంకోవైపు ముసాషి అడవి లోపలికి వెళ్ళి సేమ్ అలానే ఒక ప్లాంట్ ని కట్ చేయబోతాడు. కాకపోతే తను కట్ చేసిండే అండ్ ఇంతకు ముందు తనకు దొరుకుండే స్టెమ్ రెండు సేమ్ గా కట్ అయ్యి ఉండవు. అయినా క్యాజువల్ లో మహారాణిలో ఉండే ఒక అమ్మాయి దీన్ని అలా కట్ చేసిందంటే నమ్మబొద్ద ఎట్లా, ఇంతకీ ఎవరు కట్ చేసి రెండు సేమ్ గా అయితే లేవు, నేను కట్ చేసినప్పుడు ఫ్లవర్ మొత్తం నాశనం అయిపోతుంది, కానీ ఆ వ్యక్తి ఎవరైతే కట్ చేశాడో అతను కట్ చేసినప్పుడు మాత్రం ఫ్లవర్ బతుకున్నట్లుగానే ఉంటుంది అని అనుకుంటాడు. ఇంకోవైపు డోజోలో వాళ్ళంతా ముసాషి పంపించే మెసేజ్ ని చదువుతూ ఈవెన్ లెటర్ కూడా ఉంటుంది కదా, సో దాంట్లో ఈ స్టెమ్ ని ఇంత అద్భుతంగా ఎవరు కట్ చేశారో వాళ్ళ పేరు నాకు కావాలి అని ఉంటుంది. అండ్ అక్కడ ఉండే కొంతమందికి అయితే రెండు సైడ్స్ చూసినా గానీ పెద్దగా డిఫరెన్స్ అనిపించదు, కానీ డీప్ గా అబ్జర్వ్ చేసేసరికి కాస్త డిఫరెన్స్ కనిపిస్తుంది. అయినా ఇలా రకరకాలుగా క్రియేటివ్ గా ఆలోచించి మరి మనల్ని అప్రోచ్ అవడానికి ట్రై చేస్తున్నారు, అనవసరంగా ఈ స్టెమ్ ని పడేయండి, మెసేజ్ ని కూడా డస్ట్బిన్ లో వేసేయండి అని చెప్తారు. ఇంకా షోడా అప్పుడే ఇంతకు ముందు ఓట్స్ ఈ ఫ్లవర్ ని యాగ్యూ కట్ చేసింది అన్నట్లుగా చెప్పింది అని అనేసరికి మిగతా డిసైపుల్స్ అంతా ఇంతకీ ఆ లెటర్ ఎవరు రాశారో అని చూస్తారు. అంటే దాంట్లో ముసాషి పేరు ఉండేసరికి ఓ అతను యోషోకో లో ఉండే చాలా మందిని ఓడించాడు, ఈవెన్ ఇన్షువిన్ ని కూడా ఓడించాడు, సో అతన్ని
ఒక్కసారి కలిసి తీరాలి అని మాట్లాడుకుంటారు. ఇంకోవైపు జొటరు వాళ్ళేం రిప్లై ఇస్తారా అని బయట ఎదురు చూస్తుండగా ఒక పెద్ద కుక్క అదే దారిలో రావడం చూసి దాన్ని దగ్గరికి చేర్చుకొని ఆడుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ కుక్క చిరాకు పడి మొరుగుతూ ఉంటుంది. ఇంకా జొటరో ఏమో భయపడి కూల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ కుక్క అయితే హై జంప్ చేసి మరి కరవడానికి చూస్తుంది. ఇంకోవైపు డెన్సిచిరో ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నా గానీ ప్రయోజనం లేదు, సో వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకొని తన మనుషులతో పాటు దారిలో వెళ్తుండగా అయినా మియామోటో ముసాషి ఏం చేస్తున్నాడో ఏంటో అని అనుకుంటుండగానే సడన్ గా ముసాషి అదే దారిలో పూలను పట్టుకొని పాస్ అవుతుంటాడు. సో ఈవెన్ ముసాషి కూడా డెన్సిచిరోని అబ్జర్వ్ చేసి అయినా ఇతను ఒకడున్నాడన్న విషయాన్ని మర్చిపోయాను అనుకుంటాడు. ఇంకా డెన్సిచిరోతో పాటు ఉన్న మిగతా ఇద్దరు స్వాట్స్ ని తీయడానికి చూస్తారు. డెన్సిచిరో రిలాక్స్ బాయ్స్, అంత అవసరం లేదు, అయినా నువ్వేంటి ఇక్కడికి పూలు అమ్మడానికి వచ్చావా లేదా యాగ్యోని కలవడానికి వచ్చావా, అనవసరంగా టైం ని వేస్ట్ చేయొద్దు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎలాగో అతన్ని కలవనివ్వరు, అండ్ అలానే నువ్వు చేసిండే ప్రామిస్ ని మర్చిపోలేదు కదా, నెక్స్ట్ స్ప్రింగ్ టైం అరౌండ్ లో కియోటోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ముసాషి అయితే డెన్సిచిరో ఎలాగో ఇంటికి వెళ్తున్నావు కదా, ఇదిగో గిఫ్ట్ తీసుకో అని చెప్పి ఫ్లవర్స్ ని విసిరేసరికి డెన్సిచిరో అయితే ఫ్లవర్స్ ని కట్ చేస్తాడు. అంటే యాక్చువల్లీ ముసాషికి కావాల్సింది కూడా అదే. అయినా నేను పూలను పట్టుకొని ఏం చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా ముసాషి ఆ కట్ అయిండే స్టెమ్స్ ని పట్టుకొని దీనికి అసలు లైఫే లేదు, అంత మృదువుగా కూడా లేదు డెన్సిచిరో అని చెప్పి ఆ పూలని అక్కడే పడేసి వెళ్తుండడు. అండి ఈవెన్ డెన్సిచిరో కూడా అబ్జర్వ్ చేస్తాడు. అండ్ తనకి ఏమీ అర్థం కాదు. ఇంకోవైపు జొటరో బాగా కుక్కతో కరిపించుకొని మరి రిటర్న్ లెటర్ ని తీసుకొని ఇంటికి వెళ్ళింటాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్, సీ యా, లవ్ యూ 1000 times.